పుత్రా, ఇక నువ్వు పూర్తిగా మనసు పెట్టి పంచాగ్ని తపస్సు ఆరంభించు. వెళ్ళు, స్నానం చేసిరా. పుత్రా, పూజ చేసి నైవేద్యం పెట్టి తపస్సు ప్రారంభించు. అలాగే అమ్మా, కానీ నేను బాగా అలసిపోయానమ్మా. అలసట వల్ల అలసత్వం చూపితే భగవంతుడు హర్షించుడు పుత్రా. కర్మే జీవిత సాఫల్యం. నిరంతర కృషే నిన్ను నీ లక్ష్యం దాకా తీసుకువెళ్తుంది. గుర్తుంచుకో, ఆకలి గాని నిద్ర గాని నీ మనసులోకి వచ్చినా సరే నువ్వు మరలా స్నానం చేసి పూజ చేయాల్సి వస్తుంది, నైవేద్యం పెట్టాల్సి వస్తుంది. అప్పుడు గాని తపస్సు ఆరంభించకూడదు. అలాగే అమ్మా, నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. ఉమా, ఏం చూస్తున్నావు? ఉమా, గజాననుడితో చాలా కఠిన సాధన చేయిస్తున్నాము. గతంలో నన్ను పొందడం కోసం నీవి తపస్సు చేశావు. అవును స్వామి, నేను సంవత్సరాల తరబడి తపస్సు చేసినా తమరు ధ్యానం నుండి బయటకు రాలేదు. అప్పుడు దేవతలందరూ నా పట్ల తమరిలో ప్రేమను జాగృతం చేయడానికి మన్మథుణ్ణి పంపారు. తను తమరిపై పూలబాణం ప్రయోగించాడు. వెంటనే తమరు 3వ కంటితో తనని భస్మం చేశారు. చివరికి దేవర్షి నారదుడు వచ్చి తమరు సతీదేవిని మరువలేక ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తులైనట్లుగా తెలియచెప్పారు. అంతేకాదు, కఠిన తపస్సు మాత్రమే తమరి వైరాగ్య భావాన్ని పోగొట్టగలదని కూడా స్పష్టం చేశారు. అందుకు తగినది పంచాగ్ని తపస్సు మాత్రమేనని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ నేను మాత్రం ఈ తపస్సును చెయ్యాలి అని. పార్వతి, నేను నీ తపస్సుకు ప్రసన్నుడనైనాను. కోరుకో, ఏ వరం కావాలో చెప్పు. నా కోరిక తమరిని పొందాలనే ప్రభు. అవును స్వామి. పార్వతి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడే నివసిస్తూ ఉండు. తగిన సమయం ఆసన్నమైనప్పుడు నేను నిన్ను వరించడానికి తప్పక రాగలను.
నేను ఆదిశక్తిని, జగన్మాతని. స్వామి, ఆ తపస్సు చేశాకే నాకు అవగతమైంది స్వామి. దానివల్లే నేను తమరి సాన్నిధ్యంలోకొచ్చాను. కాని గజాననుడు ఇంకా పసిబాలుడే. ఈ తపస్సు ద్వారా తనని అవసరానికి మించిన కష్టం పెడుతున్నానేమో. తమరి పుత్రుడు స్వయంగా పరబ్రహ్మమే, మహాగణపతి కదా ఉమా. తను కూడా ఈ తపస్సును ఆచరించి తన కుండలిని జాగృతం చేసి తన మూలాల గురించి తెలుసుకుంటాడు. అవును స్వామి, తప్పకుండా సఫలమవుతాడు తను. నాకు ఇక్కడి నుండి దీపశిఖ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పుత్రుడు కనిపిస్తున్నాడు. తన తపస్సులో లీనమై ఉన్నాడు. గజాననుడు తపస్సులో లీనమై ఉన్నాడనడానికి స్వామి చిద్విలాసానికి సంబంధం ఏమిటి? ఎందుకా తమరు నవ్వుతున్నది? తపస్సులో ఉన్నా తను నిశ్చింతగా పలహారం చేస్తున్నాడనేగా. ఎవరి శుక్రాచార్యుడు? అసురులకు గురువు, భృగు మహర్షి పుత్రుడు శుక్రాచార్యుడు. ఆయన ప్రతిభను గుర్తించి అంగీరసుడు వారిని తన శిష్యుడిగా స్వీకరించారు. తన పుత్రుడు బృహస్పతితో కలిసి విద్యాబుద్ధులు నేర్పించారు. కానీ దేవతలు తమకి గురువుని ఎంచుకుంటున్నప్పుడు అంగీరస మహర్షి పక్షపాతంతో తన పుత్రుడు బృహస్పతిని గొప్ప జ్ఞానిగా నిరూపించి చూపాడు. తర్వాత తనని దేవతల గురువుగా ప్రతిష్ఠింపచేశాడు. అలాగని శుక్రాచార్యుడు ఏ అర్హత లేకుండా కులగురువుగా మారలేదు. అందుకే తన గురువు పక్షపాతం వల్ల శుక్రాచార్యుడు మహాదేవుడి కోసం కఠిన తపస్సు చేశారు. నేను నీకు మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తున్నాను. ఆ మహాదేవుడి వరప్రసాదం వల్ల మృత సంజీవిని విద్యను సాధించుకొని తనను తాను మరింత యోగ్యుడిగా మార్చుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు అసురుల కులగురువు స్థానంలో స్థిరపడ్డాడు శుక్రాచార్యులు. నాటి నుండి ఎన్నోసార్లు దేవతలతో చేసిన యుద్ధంలో మరణించిన అసురులను మళ్లీ బ్రతికించేవారు. లక్ష్య సాధనలో అసురులకు మార్గదర్శనం చేస్తారు వారు. అందువల్ల తమరు కూడా శుక్రాచార్యుని శరణు వేడండి అసుర సామ్రాట్. మీరు వారి సలహా తీసుకొని అనంతర కార్యాచరణ రూపొందించుకోండి. వెళతాను, తప్పక వెళతాను సింహిక, గురువు శుక్రాచార్యుల వద్దకు. ఎవరిదా నీడ? తొండమయ్య, అమ్మేనా? ఏమైంది గజానన? నువ్వు నీ తపస్సులోంచి ఎందుకు లేచావు? ఆ ఫలాలేవి? పూజా ద్రవ్యాలెక్కడా? నేను సాధన చేసుకుంటున్నానమ్మా. అంతలోనే నాకు ఆకలి వేయడం మొదలైంది. దానిని సహించలేకపోయాను. మీరేం బాధపడకండమ్మా. నేను ఫలహారం చేసినందుకు మళ్ళీ స్నానం చేసి వచ్చి సాధన చేసుకుంటాను. తమరు నిశ్చింతంగా ఉండండి మాత. నేను నా సాధన తప్పకుండా పూర్తి చేస్తాను. పుత్ర, సగంలో ఆపేసిన కార్యం ఎప్పటికీ పరిపూర్ణం కాలేదు. లక్ష్య సాధన కోసం
అనేక ఆటంకాలను ఎదుర్కొని వాటిపై విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ విజయం లేకుండా ఎప్పటికీ సాఫల్యత లభించదు. పుత్ర, ఆ ఆటంకాలెప్పుడూ కఠిన పరీక్షలుగానే ముందుకొస్తాయి. కఠోర తపస్సు ద్వారా మాత్రమే వాటిని సులభంగా మార్చుకోవచ్చు. గజానన, నీకు శక్తి సంపన్నుడిగా అవ్వాలనే కోరిక లేదా? నీలోని శక్తులను గుర్తించు సోదరా, వాటిని సాధించి నీ వశం చేసుకో. నియమనిష్టలతో నీ సాధనను కొనసాగించు. మాధవ్ యొక్క మార్గదర్శనం తప్పక లభిస్తుంది నీకు. తప్పక సాధించుకుంటానమ్మా. అన్నయ్య కూడా చెప్పారుగా నేను నా శక్తుల్ని గుర్తించాలని. అందుకుగాను నువ్వు ఈ కఠిన తపస్సు చెయ్యక తప్పదు పుత్ర. ఎందుకంటే విజయం ఎప్పుడూ అంత త్వరగా రాదు. అలాగే అమ్మా, ఇంకా 600 సరే నేను తపస్సుకి భంగం కలిగించను. అమ్మా, తమరు అనుమతిస్తే తపస్సు ఆరంభించే ముందు ఈ లడ్డూల పని పూర్తి చేయనా? పుత్ర, నీ ముందిప్పుడు 2 మార్గాలున్నాయి. ఒకటి, నీ మహత్తేమిటో తెలుసుకోవడం మానేసి జీవితమంతా లడ్డూలు తింటూ కూర్చోవడం. ఇక రెండవది, ఈ కఠోర సాధనను పూర్తి చేయడం, నీలో దాగున్న అపార శక్తులను అవగాహన చేసుకోవడం. పుత్ర, ఇప్పుడు నువ్వే ఆలోచించుకో, ఏ మార్గంలో నడవాలి అనేది. పుత్ర, అయితే ఒక మాట మర్చిపోవద్దు. ఎవరైతే తనని తాను గుర్తించలేరో వారిని ఈ ప్రపంచం ఎంతమాత్రమూ గుర్తించబోదు పుత్ర. మీ అన్నయ్య కార్తికేయుడు దైవ సైన్యాధ్యక్షుడు. దేవతలంతా తన సామర్థ్యాన్ని ఎంతగానో కీర్తిస్తుంటారు. పుత్ర, స్వయంగా దేవేంద్రుడంతటి వాడే తన సహాయం కోసం ఇక్కడికి వచ్చారు. పుత్ర, ఆ దేవేంద్రుడే కదా దేవ పదవిని నీకివ్వమని నేను అడిగినప్పుడు ఆయన నిరాకరించిన వారు. అప్పుడే మర్చిపోయావా పుత్ర? ఈ ప్రపంచంలో ఎంతో మంది బాలురున్నారు. కేవలం వారిని సంరక్షించడం కోసమై వారికి దైవత్వాన్ని ప్రసాదించలేము. నాకు తెలుసు పుత్ర, నీలోనే అపారమైన దివ్య శక్తులున్నాయి. జాగృతం కావడానికై నిరీక్షిస్తున్నాయి. కనుకే నేను దేవేంద్రుణ్ణే సవాలు చేయడం ద్వారా నీకు దైవత్వమే కాదు, దేవతల్లో ప్రథమ పూజార్హత కూడా కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశాను. నేను ఆదిదేవుడి అర్ధాంగిని. సకల దేవతల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా పుత్రుణ్ణి అన్ని విధాలా యోగ్యుడిగా చేసి నేను తనకి దైవంగా మారడమే కాదు, నేను తనని దేవతల చేత పూజలు అందుకునేలా చేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉంది పుత్ర. నీవు కూడా నా ప్రతిజ్ఞ నెరవేర్చాలని కోరుకున్నట్లయితే గనుక నువ్వు సర్వసమర్థుడివై అజేయుడివై నేను కోరిన స్థానానికి చేరుకోవాలి. పుత్ర గజానన, అదే నా కోరిక కూడా. దేవేంద్రుడు మాత్రమే కాక దేవతలందరూ గౌరవించాలనుకున్నట్లయితే గనుక నువ్వీ సాధన చేసి నీ శక్తులను గుర్తించక తప్పదు పుత్ర. నీవు ఆదిశక్తి పుత్రుడవు. నా మాటను నిలబెట్టు. నిన్ను సర్వశక్తివంతుని చెయ్యాలనే నా ప్రతిజ్ఞ నెరవేర్చు. ఇది నీ తల్లి కోరిక. సాఫల్యమా లేక వైఫల్యమా, ఏ మార్గాన్ని ఎంపిక చేసుకుంటావనేది నిర్ణయించుకోవాల్సింది నువ్వే గజానన. పుత్ర గజానన, పుత్ర గజానన,
పుత్ర గజానన, పుత్ర గజానన, సూర్యాస్తమయమైంది. చీకటి పడుతోంది పుత్ర. అప్పుడే చీకటి పడుతోందా? నాకసలు తెలియనే లేదు. ఈనాటి సాధన పూర్తయింది గజానన. ఇక భవనానికి వెళదాం. భోజనం చేసి విశ్రాంతి తీసుకో పుత్ర. చాలా విచిత్రంగా ఉంది. నా జీవితంలో మొదటిసారిగా ఆహారం అనే మాటే గుర్తు రాలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఈ మూర్ఖ సింధూరుడు ఎందుకు నవ్వుతున్నాడు? తనకి మతి తప్పిందా ఏమిటి? వృద్ధ నారి సింహిక, ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఈయనేనా మీ మహాగురువు? తను నాకు సహాయం చేసేంతవాడా? ఈ వృద్ధుడా? ఈ ఒంటి కన్ను పండు ముసలివాడా? తను ఈ అసుర సామ్రాట్ సింధూరుడికి సహాయం చేసేంత మొనగాడా? అసుర సామ్రాట్, దృష్టి మీద కాదు దక్షత మీద దృష్టి పెట్టండి మీరు. ఆయన ధ్యానం ముగించే లోపుగానే వారి మనసుని, జ్ఞానాన్ని మీ కైవసం చేసుకోండి. ఆహా, ఎంత బాగున్నాయో మోదకాలు. వద్దమ్మా. అదేమిటి పుత్ర? గజానన, కావలసినన్ని ఉండ్రాలు తినవచ్చు కదా. ఎందుకంటే నేను భోజనం తక్కువ చేస్తాను. నేను భోజనం ఎక్కువ చేయడం వల్ల నిద్ర బాగా వస్తుంది. ఈ కాసిని వేసుకో. ఇంకోతమ్మా, మరీ అన్ని పెట్టకు. ఈ ఒక్కటే తిను కుమారా. ఇంక వద్దమ్మా, చాలు. పుత్ర గజానన్న, భోజనం అయిపోయిందా నాన్న? అవునమ్మమ్మా, అయిపోయింది. అయితే పద, పడుకోవడానికి ముందు నీకొక మంచి కథ వినిపిస్తాను. దాంతో నీకు అలసట తీరిపోతుంది, ఇంకా నిద్ర పట్టేస్తుంది. లేదమ్మమ్మా, నాకిప్పుడు కథలు వినేంత సమయం లేదు. నేను విశ్రాంతిగా నిద్రపోవాలి. లేదంటే తెల్లవారుజామైతే లేవలేను కదా. అప్పుడు ఎలా? శ్రమ కోర్చి తపస్సు చేశావు గనుక గాఢమైన నిద్ర పడుతుంది. ఆదమర్చి నిద్రపోకన్నా ఇక నుండి నీ తపస్సు మరింత కఠినంగా మారబోతోంది. మహా గొప్ప ఆచార్యుడు ఈయన, కానీ మొండివాడు. ఏం చేసినా తన మనసుకి తోచినట్లుగానే చేస్తాడియన. ఈయన కరుణ లభించాలంటే సామ్రాట్ తను చెప్పినట్లుగానే చెయ్యాలి. తనని పూర్తిగా నమ్మాలి. ఈ సింధూరుడు తన తండ్రి బ్రహ్మదేవుడి మాటే పట్టించుకోలేదు. ఈయనే నా మాట వినాలే, నాకు తగిన సలహా ఇవ్వాలి. అందుకే నేను ఈయన మనసుని కైవసం చేసుకుంటాను. తనని నాకు అనుకూలంగా వశం చేసుకుంటాను. నేను అసుర సామ్రాట్ సింధూరుని.
నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు నన్ను సేవించుకోవాలి, నాకు సేవలు అందించాలి. నువ్వెవరైనప్పటికీ నువ్వు దారుణమైన దురాగతాలకి పాల్పడే సాహసం చేస్తున్నావు. నీకిదే హెచ్చరిక. నేను అసురులకు గురువును. నేను ఎవరికీ సేవలు చెయ్యను. ఏమైంది? ఆయన మనసు మీకు కైవసమైందా లేదా? ఈ ముసలాయన సేవలు చెయ్యనంటున్నాడు. అంటే ఆయన నా మనసులో ప్రవేశించి నాతో మాట్లాడాడు. సరిగ్గా అర్థం చేసుకున్నాను. నీ శక్తుల్ని చూసుకొని విర్రవేగుతున్నావు కదూ. అందుకే నీకు నేనొక శాపాన్నిస్తున్నాను. ఏ శక్తులు చూసుకుని నువ్వు మిడిచిపడుతున్నావో అవసరమైన సమయంలో నీకు ఏ విధంగా పనిచేయకుండా వ్యర్థమైపోతాయి.